హలో, హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది న్యూ ఇయర్ రోజు అన్నమాట. మార్నింగు ఇదిగో లేచి ఇలా బయట రాగానే ఇలా రంగోలీతో న్యూ ఇయర్ స్వాగతం పలుకుతుంది నాకు. అంటే మా ఇంటి ముందు కాదండి ఇది, అంటే మా వీధిలో, మా ఇంటి ముందే, మా ఇంటి ఎదురుగానే ఇలా వీధిలో ముగ్గులు వేస్తూ ఉన్నారన్నమాట. ఆల్రెడీ ఈ ముగ్గు అయితే నైటే వేసేసింది ఆ అమ్మాయి. కొంతమంది ఏమో మార్నింగ్ వేస్తున్నారు. అలా ఇక వాకిళ్ళ ముందు రంగోలీ అండి. ఇక సంక్రాంతి అయిపోయే వరకు భలే ఉంటుందిలే, కలర్ఫుల్గా రంగోలీ గొబ్బెమ్మలు అన్నీ నైటే వేసేస్తారు కదా. నైట్ అంతా మేల్కొని ఎలా అయినా ఈ రోజులు భలే ఉంటాయిలేండి, పండగ రోజులు చాలా బాగుంటాయి అన్నమాట. ఒక రకమైన కొత్త కళని తీసుకొస్తాయి ఇలా పండగలు పబ్బాలు అనేటివి. మామూలు అన్ని రోజుల కన్నా ఇలాంటి రోజులు ఒక సంథింగ్ స్పెషల్ లాగా ఉంటాయి. అంటే పైగా వింటర్ సీజన్ కదా, భలే మంచిగా ఉంటుంది రండి. నైట్ అంతా మేల్కొన్నా అంటే ఎండాకాలం ఒక రకంగా ఉంటుంది, ఒక రకమైన ఇరిటేషన్. అలా ఈ న్యూ ఇయర్ సమయానికి వింటర్ సీజన్ వచ్చేస్తుంది. సో ఆ వింటర్ సీజన్లో నైట్ అంతా మేల్కొని బాగా మంచిగా, కొంతమంది అయితే ఇళ్ల ముందు చలిమంటలు వేసుకొని చలి కాచుకుంటూ రోడ్లోనే, అదే నేను చెప్పినట్టు నైట్ ముగ్గులేసారే వాళ్ళైతే మంట వేసుకొని చుట్టూ కూర్చొని ఆడ మగ అందరూ కలుసుకొని పిల్లలు అంతా చలి కాచుకుంటూ ముగ్గులు వేసుకున్నారండి. అలా ఉంటాయన్నమాట ఈ రోజులన్నీ. 31st నైట్ అయితే 12 ఎప్పుడవుతుందా విషెస్ చెప్పుకుందామా, కేకులు కట్ చేసుకుందామా, క్రాకర్స్ కాల్చుకుందామా. అలాగే మార్నింగ్ లేచి తల స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని టెంపుల్కి వెళ్ళి చర్చిలకి వెళ్ళి అలా ఒక రకమైన కొత్త వైబ్స్ వస్తాయన్నమాట. అలా చూడడానికైతే నాకు భలే ఉంటుందిలే. నేను ఒకవేళ నేను గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, నేను కొత్త బట్టలు కట్టుకోకపోయినా ఎదుటి వాళ్ళు అలా కట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి ఆనందపడతానండి. నాకు అలా ఇష్టం అన్నమాట. అలా వాళ్ళని చూడడం అంటే చాలా ఇష్టము. అలా ఈ సంక్రాంతి వరకు భలే ఉంటుందిలే, ఒక కొత్త రకమైన కళ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇదిగో ఈ బైక్కి దుమ్ముగా మట్టిగా ఉంది, ఎర్రమట్టి అంతా అంటుకొని ఉందన్నమాట. కడిగేస్తున్నా. ఆ బైక్ని కూడా కొత్తగా తయారు చేస్తున్నాను న్యూ ఇయర్కి. అంటే ఇప్పుడు ఒకటి గుర్తొస్తుందండి, న్యూ ఇయర్ రోజు ఇలా కడుగుతున్నాను కదా, నేను ఎప్పుడు కడగలా. మళ్ళీ నాకు సంవత్సరం అంతా పని ఉంటుంది ఏమనండి ఆ బైక్ని కడిగే పని. పోయి సరే, ఇక్కడ న్యూ ఇయర్ రోజు ఇదిగోండి మా ఇంట్లో ఏం స్పెషల్ చూస్తారా. ఇదేనన్నమాట న్యూ ఇయర్ స్పెషల్ మాకు. అంటే ఏం కర్రీ చేస్తున్నాను చూడండి. ఇది పెరుగు పులుసు అండి. ఆ రోజు అయితే నేను ఏం చేయలా, పెరుగు పులుసు కలిపేస్తున్నా, అన్నం చేసి పెరుగు పులుసు చేసేస్తున్నా మా అలక్స్కి. నేనైతే ఏం తినలా, నేను సాయంత్రం తింటా. ఆ రోజు నేను కూడా గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి. నేను ఎప్పుడు పెద్దగా ఇలా స్పెషల్ డేలకి టెంపుల్కి వెళ్ళడాలు అలా ఎప్పుడు చేయలేదన్నమాట. నేను పెద్దగా వెళ్ళను. పైగా నేను అనుకుంటే అస్సలు కాదండి, నేను అనుకుంటూ ఉంటా ముందు నుంచి వెళదాం అని. కానీ అంటే ఎవరో అంటే ఎవరైనా తోడుంటే వెళదాము అనుకుంటూ ఉంటా. కానీ ఎవరు తోడు రాలేదనుకోండి, అప్పుడు ఇకేం వెళ్తావులే అని మానేస్తూ ఉంటానన్నమాట. పైగా ముందు నుంచి అనుకుంటూ ఉంటాను అనుకోండి, అస్సలు వెళ్ళలేను. ఆ రోజు కూడా మా లహరిని తీసుకువెళ్దామని ముందు నుంచి అనుకుంటూ ఉన్నా, వెళదామని. మా లహరి వస్తానన్నది. తర్వాత సమయానికి నైట్ ఫోన్ చేస్తే 31st నైట్ ఫోన్ చేస్తే, పెద్దమ్మ రాలేను పెద్దమ్మ, ఇక్కడి నుంచి చర్చికి పోవాలి అని అన్నది. సరేలేమ్మా అని ఇక ఆలోచిస్తూ ఉన్నా. మళ్ళీ నేనే అనుకున్నా, అయ్యో ఒకరు లేకపోతే ఏం తోడు, మనకేం భయమా, మనమేం పోలేమా అని ఫిక్స్ అయిపోయా. కనీసం ఎట్టకేళ్ళకైనా వెళ్ళి రావాలి అని అనుకున్నా. తీరా మా లహరి పొద్దున్నే ఫోన్ చేసిందనమాట, పెద్దమ్మ నేను వస్తాను అని. సరే వచ్చేయమ్మా అని చెప్పేసి మా లహరి కూడా వచ్చిందనమాట. ఇదిగో ఇక్కడ మా సంతోష్ వచ్చాడుండోయ్, మే సుమతి అంటా వచ్చాడు. ఆయన్ని చెప్పులు భలే ఉన్నాయిరా, సూపర్గా ఉన్నాయిరా అని అంటే, మా నాన్న తీర్చాడు, రాత్రే తీసుకున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఇదిగోండి ఇక్కడ 1:30 అవుతుంది టైము, మధ్యాహ్నం 1:30 అప్పుడు బయలుదేరాము మేము. అంటే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి గుడికి. అక్కడ మా ఊర్లో ఇప్పుడు చాలా ఫేమస్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మా చిన్నప్పటి నుంచి ఉంది, కానీ చిన్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదేమో. అక్కడ ఒక కొండ మీద కొండ తిప్ప అంటూ ఉంటాము. అప్పుడు అక్కడికి గొంజి పళ్ళకి కలిగి పళ్ళు ఆ చెట్లు ఎక్కువ ఉండేది అక్కడ. వాటి కోసం వెళ్ళేవాళ్ళం స్కూల్ నుంచి వేసవ సెలవుల్లో, అదే వేసవకాలం ఎండాకాలంలో అక్కడికి ఆ గొంజి పళ్ళు కలిగి పళ్ళు కోసం వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఏదైనా అంటే వేసవ కాలం అయినా కావచ్చు, లేదంటే సంక్రాంతి సెలవులు అన్నప్పుడు ఎప్పుడు వస్తాయో కానీ ఆ సీజను. అలాంటప్పుడు ఆ కొండ తిప్ప మీదకి ఆ పండ్లు కోసమే వెళ్ళేవాళ్ళం అన్నమాట. అప్పుడు అక్కడ గుడి ఉంది అని తెలుసు కానీ అనేవాళ్ళు, కానీ ఆ గుడికి అప్పుడు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదేమో. తర్వాత అది ఉండగా ఇప్పుడు బాగా ప్రసిద్ధి చెందిందనమాట. ఇప్పుడైతే చాలా ఫేమస్ అయిపోయింది, మంచిగా పెళ్ళిళ్ళు అవన్నీ జరుగుతున్నాయి. ఇంతకుముందు 2 times కూడా వెళ్ళాము. సరే
సరే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము వెళ్దామోనని. అదే అన్నాను మా లహరితో, లహరి అక్కడికి వెళ్దామంటే ఫస్ట్ వస్తానని, తర్వాత రానని చెప్పింది కదా. తర్వాత మళ్ళీ వస్తాననే లోపల మళ్ళీ అక్కడికే బయలుదేరాము. లహరి రాకపోయినా సరే నేను అక్కడికి వెళ్దాం అనుకున్నానండి, వెళ్ళేసి వద్దాము అని అనుకున్నా. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళకపోయినా సాయంకాలం ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, గూడూరులోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్కైనా సాయంకాలం వెళ్ళి వద్దామని ఫిక్స్ అయిపోయినా, గట్టిగా ఫిక్స్ అయిపోయినా. అంటే గుడికి వెళ్ళి వచ్చినంత మాత్రాన మన లైఫ్లో ఏదో అద్భుతాలు జరిగిపోవండి. ఖచ్చితంగా మన లైఫ్లో ఏది జరగాలో అదే జరుగుతుంది. కాకపోతే అదొక రకమైన పాజిటివ్ వైబ్ కోసం, అంటే గుడికి వెళ్ళి వచ్చితే మనశ్శాంతిగా అట్లా అనిపిస్తుంది కదా, మనసుకు ప్రశాంతంగా. సో అలా గుడికి వెళ్ళిన కొద్దిసేపు అయితే మాత్రం ఆ ఫీల్ కలుగుతుందండి ఖచ్చితంగా. అంటే నేను పెద్దగా వెళ్ళను కదా, పెద్దగా వెళ్ళేది లేదు కదా టెంపుల్కి అప్పుడంతా. కానీ ఈ మధ్య అప్పుడప్పుడు వెళ్తున్నాను, అప్పుడప్పుడు మా వదిన వాళ్ళతో. అలాగే లాస్ట్ టైం కూడా మేము కొండపైకి వేరే గుడికి వెళ్ళాము. అలా అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆ కొద్దిసేపు అయినా ఒక రకమైన మంచి ఫీల్ ఉంటుంది చూడండి, ఆ గుడ్ ఫీల్, అది మాత్రం బాగా అనిపిస్తుందండి. సో అలా అయితే మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళాలి ఖచ్చితంగా ఏదో ఒక గుడికి వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఇక బయలుదేరేసాను అన్నమాట. ఇక్కడ లాస్ట్ టైం కూడా మా ఊర్లో వెళ్ళామే, ఆ టెంపుల్ కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అంటే నేను ఎందుకు అనుకుంటానంటే ఎవరైనా తోడుంటే బాగుంటుంది అని. నేను వీడియోలు కూడా తీసుకుంటాను కదా, ఎవరైనా ఉన్నారనుకోండి కొంచెం బాగుంటుంది అన్నమాట. అంటే ఏమో, అంటే అందరూ జనాలు ఉన్నప్పుడు అదొక రకంగా వీడియోలు తీస్తుంటే అందరూ మన వంక చూస్తుంటారు కదా. అంటే జెంట్స్ తీస్తుంటే అది కామన్ అనుకుంటారు. అదే లేడీస్ అది పనిగా వీడియోలు తీసుకుంటున్నారు అనుకో, మన సాయినే చూస్తుంటారు. అయినా ఇప్పుడు అందరికీ తెలుసులేండి, వీడియోలు తీసుకుంటున్నారంటే యూట్యూబ్లో పెట్టడానికో అని అనుకుంటారు. అంటే అదే పనిగా వీడియోలు తీస్తున్నారంటే యూట్యూబ్కే అనుకుంటారు. కొంతమంది అయితే యూట్యూబ్కి కాకపోయినా వాళ్ళ ఫోన్లలో సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం, స్టేటస్లో పెట్టుకోవడం అది కామన్ అయిపోయింది. సో అది కూడా మళ్ళీ నేనే ఆలోచించుకున్నా, అనుకుంటే అనుకున్నారులే అనుకొని మనమేం తప్పు చేయడం లేదు కదా, వీడియోలు తీసుకున్నాం. ఇక ఆ షైన్ ఫీల్ కూడా వదిలేయాలి, ఆ బెంగ కూడా వదిలేయాలి అని అనుకొని ఒకటైతే ఫిక్స్ అయిపోయానండి. నేను యూట్యూబ్లో పెట్టుకోవాలి, ఎక్కడైనా సరే ఎవరున్నా సరే షైన్ ఫీల్ అవ్వకుండా సిగ్గుపడకుండా తీసుకోవాలి అని అయితే మాత్రం ఒకటి ఫిక్స్ అయిపోయినా. ఇక్కడ ఊరైతే వచ్చేసాము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ నాన్న అయితే చర్చికి వెళ్ళున్నారు. సరే అక్కడి నుంచి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసా. ఇక్కడ ఆ చెట్టుకి రామాఫలం ఉంటే అది ఇంకా పండుగ లేదన్నమాట, కొంచెం కాయగా ఉంది, చూస్తున్నా అదొక రకంగా షేప్లో ఉంటే అది రామాఫలం అని చెప్తున్నారు. అలాగే సపోటా చెట్టు ఉంది కదా, ఆ సపోటా చెట్టు కూడా ఎప్పట్లాగే నిండా ఉన్నాయండి కాయలైతే. అన్నీ కాయలే, ఒకటి కూడా పండు లేవు. ఎప్పుడు వెళ్ళినా పండు అయితే ఒకటి కూడా తిన్నది లేదు, దానికి చూడడమే అంతే అన్నమాట. ఆ రోజైతే చర్చి లోపలికి కూడా వెళ్ళి చర్చిలో ప్రేయర్ చేసుకొని తర్వాత ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాము అనుకున్నాను. సరే మేము ఊరికి రాగానే 2 అయింది టైము, మేము ఆల్రెడీ 1:30కి బయలుదేరాము మా గూడూరులో. సరే 2 అయింది కాబట్టి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ నాన్న కూడా లేరు, చర్చిలోకి వెళ్ళున్నారు. సరే మనం కూడా వెళ్దాం లహరి అనే లోపల సరే అటు చూస్తూ ఉంటే కొంతమంది ఏమో అన్నాలు తినేసి బయట వచ్చేసారు. ఇక అందరూ అన్నాలు తింటున్నారు అన్నమాట. అప్పుడు కొంచెం షైన్ ఫీల్ అయ్యాను. అంటే ఆ టైంలో పోతే బాగోదేమో, అంటే అన్నం తినడానికి వచ్చారేమో అని అనుకుంటారు. వాళ్ళు ఏం అనుకోరు, కానీ అలా అనుకుంటారేమోనని మన ఫీలింగ్ అన్నమాట, అంతే. సరే తర్వాత వెళదాంలే, కొంచెం అన్నాలు తింటున్నారు కదా మళ్ళీ అయినా వెళదాము అంటే నా మనసులో ఉంది, వెళ్ళాలి చర్చి లోపలికి కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకోరావాలి అనే మనసులో ఉందన్నమాట. సరే చూద్దాం వెళ్ళగలమా లేదా అనుకుంటూ ఉన్నా, తర్వాత అయినా వెళదాము అని అనుకున్నా. ఇక్కడ మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా. ఇక్కడి నుంచి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. అదేనండి మా మౌనిక వాళ్ళ ఇంటికి. అంటే కొన్ని పూలు కోసుకొద్దామని, అక్కడ చెట్లు బాగుంటాయి అన్నమాట, రోజా చెట్లు, తెల్ల పూలు పూసేటివి, అలాగే కస్తూరి పూలు అవన్నీ ఉంటాయి కదా, అన్ని చెట్లు ఉంటాయి. సరే అక్కడ కొన్ని పూలు ఉంటాయి కదా, కోసుకొని ఈవినింగ్ గుడికి తీసుకువెళ్దామని ఇక మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను అన్నమాట. అంటే ఎటువైపు నుంచైనా వెళ్ళొచ్చు, ఇటు మా తమ్ముడు వాళ్ళ నుంచి ఇటు రోడ్డు, చక్క రోడ్డు, అటువైపు నుంచేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచేమో ఇంకొకటి ఉంటుందన్నమాట, ఇంకొక దారి, బ్యాంకు అవన్నీ అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే బ్యాంకు అవన్నీ ఉంటాయండి. సరే ఇదిగో ఇటువైపు నుంచి వెళ్తున్నాం కదా మేము. ఇదిగో ఇక్కడ వీళ్ళు కూడా రంగోలీ భలే వేస్తున్నారు, ఇక్కడ గొబ్బెమ్మలు కూడా పెట్టున్నారు అన్నమాట.
ఇక ఇక్కడ దారిలో అందరూ పలకరిస్తున్నారు. అంటే మా ఊరి వాళ్ళంతా ఎప్పుడు వచ్చావమ్మా అంటూ ఉన్నారనమాట. ఇప్పుడే వచ్చానక్క, బాగున్నారా, మీరు బాగున్నారా, పలకరింపులు అన్నీ ఉంటాయి కదా, ఇక అందరూ కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళంతా పలకరించుకొని ఇదిగోండి ఇక్కడ వీళ్ళు ముగ్గులో గొబ్బమ్మ పెట్టినారనమాట. బాగుంది రంగోలి. తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా వేసున్నారన్నమాట. మా అక్క కూడా వేసింది. మా అక్క ముగ్గులు అయితే వేస్తుంది, కానీ నేను మా అక్క అంటానండి. మా మామయ్య భార్యని అక్క అక్క అంటుంటాం అన్నమాట. చిన్నప్పటి నుంచి అలా అలవాటు. హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఎవరో రాసుంటారు పక్కన వాళ్ళు వచ్చి. అలా ఇదిగోండి లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. ఇక ఇక్కడ చూసారా, మా మౌనిక వాళ్ళ ఇంట్లో ఒక వనం లాగా ఉంటుందన్నమాట. చెట్లు చుట్టూ పచ్చగా గ్రీనరీ భలే ఉంటుంది. చెట్లు అన్నీ ఉంటాయండి, చాలా బాగుంటుందన్నమాట. నిమ్మ చెట్టు, అన్ని చెట్లు ఉంటాయండి. అలాగే ఇక్కడ మా అక్కేమో పనులు చేసుకొని అలసిపోయి పడుకొని ఉంది లోపల. పనులంటే అదేనండి, పండగ పనులు ప్రారంభం అన్నమాట. నేను చెప్పినట్టు క్రిస్మస్ నుంచి స్టార్ట్ అవుతాయి పండగ పనులు అనేటివి. ఏంటి, అందరూ ఇల్లుల్లో అంటే లోపల ఉండే వస్తువులన్నీ తీసి తోముకోవడం, అలాగే ఇల్లులన్నీ దుమ్ములు దులుపుకోవడం, అలాంటివన్నీ చేస్తారు కదా. సో అలాగే మా అక్క కూడా కొన్ని సామాన్లు అయితే తీసి కొన్ని తోమేసి కొన్ని మూటలు కట్టుకొని ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి, 2 రోజులు సామాన్లు అయితే 2-3 రోజులు తోమాలంట మా అక్క వాళ్ళ ఇంట్లో చెప్తుంది. అంటే అన్ని సామాన్లు తీసేసుకుంటుంది. ఎవరు వచ్చినా సరే, ఎవరు ఏది చెప్పినా సరే అది తీసేసుకొని పైన బోర్లు ఇచ్చేస్తుంది అనమాట. అలా సామాన్లు అన్నీ తీసేసుకుంటుంది అనమాట. నేను తిట్టాను, ఎందుకు అలాంటివన్నీ చేస్తావు, అవేమన్నా వాడేటివే పట్టేటివే, అవన్నీ తీసి తోమేదే 1-2 రోజులు పడుతుంది, ఎందుకు అట్లాంటి పనులు చేయబాకంటే అవును మేము ఇంకా తీసుకొని మే అంటుందన్నమాట. సో అలా పనులు అయితే చేసుకొని కొన్ని పనులు ఇంకా మా మౌనిక కోసం ఎదురు చూస్తుంది. అంటే మా మౌనిక రేపు వస్తుందంట చెప్తోంది. ఇక్కడ పూలు అయితే కోసుకుంటున్నాను అన్నమాట. అంటే రోజా పూలు కూడా ఉన్నాయండి. రోజా పూలు పొద్దున్నే ఎవరో కోసుకొని వెళ్ళిపోయారంట చెప్తుంది. పొద్దున్నే కోసుకొని వెళ్ళిపోయారమ్మా ఈ రోజా పూలు అని చెప్తుంది అన్నమాట. సరే ఇక్కడ నాకు దాహంగా ఉంటే కొన్ని నీళ్లు తెచ్చిస్తుంది. అలాగే ఇక్కడ కొన్ని తెల్ల పూలు, కొన్ని కస్తూరి పూలు అవి ఉన్నాయన్నమాట. అవే కోసుకొని వెళ్తున్నా. ఇక్కడ వదిన వాళ్ళ గురించి అడుగుతుంది, మీ వదిన వాళ్ళు రాలేదా అని. రాలేదక్క వదిన వాళ్ళు, నేను మా లహరి వచ్చాము అని చెప్తున్నా. సరే వదిన వాళ్ళు సంక్రాంతికి వస్తారులే, అప్పుడు రా నువ్వు కూడా అని చెప్తుందన్నమాట. అలాగే వస్తానులే అని చెప్తున్నా. ఇక్కడ పెట్టడం లేదంటున్నా, వాళ్ళు కాల్తే కదా. ఎవరు పెడుతున్నారు, ఊరు పెట్టడం ఇప్పుడు వాళ్ళు కాల్తే కదా. ఆహా గూడూరులో కూడా అంతేలేనా, ఎందుకవరా ఇదిగో అమ్మాయి దగ్గర అదే చాలేకో కొద్దిగా. వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు వండుకోవడానికి వాళ్ళకి ఇంకా సరిపోతుంది. ఆయన తీసుకుని పల్లె పెట్టి నేను ఇచ్చిన, నేను అప్పుడు కావాలంటే మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు. అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా చెప్పారు ఆడేం చేయరాను అన్నది. ఎట్లా చేయరేమో అంటే అప్పుడు లాగా చేయరాను. పూలైతే కోసేసుకొని ఇక్కడ మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చామన్నమాట. అంటే ఇందాక వెళ్ళినప్పుడు లేరు కదా, అమ్మ నాన్న ఇద్దరు చర్చికి వెళ్ళున్నారు. ఇప్పుడు వచ్చేసారని వెళ్ళాము. ఇదిగో నాన్న అయితే కొంచెం ముందుగా వచ్చినట్టున్నారు, అమ్మ ఇప్పుడే వచ్చినట్టుంది. ఇంకా చేతిలో బైబిల్ కూడా అలాగే ఉంది. అమ్మో నీ శారీ భలే ఉంది అని అన్నాను అన్నమాట. మా అమ్మ చీర భలే ఉందండి, కలరు చాలా బాగుందన్నమాట. అన్నట్టు నా శారీ, నేను కట్టుకున్న శారీ కూడా మా అమ్మదేనండోయ్. మా వదిన మా మహి పెళ్ళికి మా అమ్మకు పెట్టిన చీర అది. ఆ కలర్ కాంబినేషన్ భలే ఉండిందన్నమాట. అదొక నైట్ అయితే ఇంకా భలే షేడింగ్గా అదొకలాగా ఉంటుంది అన్నమాట. కొంచెం నెమలి కలరు ఏదో మిక్సింగ్, బ్లూ అండ్ నెమలి కలర్ టైప్లో అదొక మిక్సింగ్ అన్నమాట. సో ఆ శారీ అప్పుడు చూసి భలే ఉందమ్మా నీ చీర నేను కట్టుకోవాలి
అన్నాను. అది తెచ్చిపెట్టి కూడా చాలా రోజులైంది, ఇంట్లో కట్టుకోవాలా. చాలా రోజుల నాడే తెచ్చిపెట్టుకున్నా కట్టుకుందాం అని. సరే ఈరోజు ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా, న్యూ ఇయర్ రోజు ఇప్పుడు కట్టుకుందాంలే అని చెప్పేసి అమ్మ చీర కట్టుకున్నాను అన్నమాట. ఇదిగో ఈ శారీ కూడా సూపర్గా ఉందండి మా అమ్మది. ఈ ఫోటోలో ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే భలే ఉందమ్మా అని చెప్తున్నాను అన్నమాట. శారీ చాలా బాగుంది. ఇక్కడ అనుకున్నాం కదా, చర్చికి కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలి. ఇందాకేమో అన్నాలు అందరూ తింటూ ఉన్నారు, అప్పుడు వెళ్ళడానికి షైన్ ఫీల్ అయ్యాం కదా. ఇప్పుడు కూడా తింటూ ఉన్నారండి. కొంతమంది ఏమో వెళ్ళిపోతూ ఉన్నారు, కొంతమంది తింటూ ఉన్నారన్నమాట. కొంతమంది తినేసి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా వెళ్దామా వద్దా అనుకున్నాము. అయినా కానీ రాలహరి మనం ప్రేయర్ చేసుకొని వద్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఎట్టకేళ్ళకి వెళ్ళాలి రా, వాళ్ళు తింటే తిన్నారులే మనకేంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళే లోపల ఇదిగోండి పాస్టర్ గారు అయితే ప్రేయర్లు చేస్తూ ఉన్నారు. అంటే అందరు వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటారు కదా, అలా ప్రేయర్ చేయించుకుంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ మేము వెళ్ళడం అయ్యింది, మేము ప్రేయర్ చేసుకోవడం అయింది. అలాగే పాస్టర్ గారి దగ్గర కూడా ప్రేయర్ చేయించుకున్నాం అన్నమాట. సో ఇదిగో పాస్టర్ గారేమో బతిమలాడారండి, అక్క అన్న ఇద్దరు అన్నాలు తినండమ్మా, అన్నాలు తినేసి వెళ్ళండి అమ్మా అని. లేదన్నా మేము ఇప్పుడే తినేసి వచ్చాము అని చెప్పాము. అంటే ఆ రోజు వాళ్ళకి మటన్ డిన్నర్ అన్నమాట. నేనైతే అసలు మటన్ తిననండి. అమ్మ చికెన్ కూడా ఉందమ్మా, పప్పు సాంబారు అన్నీ ఉన్నాయి, తినండి అమ్మా కొంచెం అయినా అని చెప్పేసి చాలా బతిమలాడారండి ఇద్దరు అక్క అన్న వద్దున ఇప్పుడే తినేసి వచ్చాము అని చెప్పాము. మా లహరి అన్న తినమన్నానండి, మా లహరి కూడా తినలేదు. యాక్చువల్లీ నేనైతే ఆ రోజు అన్నం తినలా, కానీ నాకు తినాలనిపించలేదండి. అంటే మళ్ళీ గుడికి వెళ్ళాలి, అవన్నీ గుడికి వెళ్ళి సాయంకాలం తిన్నాము ఒకేసారి అని ఫిక్స్ అయిపోయినాను అనమాట. సరే ఉండండమ్మా, కేక్ అయినా తీసుకోండి, కేక్ అయినా తెస్తాను అని చెప్పే లోపల సరే అన్నాను. నేను కేక్ అనే లోపల ఏదో కేక్ అంటే ఒక పీసు ఇలా, అంటే అందరూ ఇలా చిన్న చిన్న ప్లేట్లలో పెట్టిస్తారు కదా, అలా పెడతాడేమో అనుకున్నానండి నిజంగా. సరే అన్న లోపల నుంచి ఒక కేక్ బాక్సు, అలాగే ఒక క్యాలెండరు, అలాగే ఫ్రూట్ బౌల్ అంటే అదే ప్లేట్లు లాంటివి పెట్టిస్తారు కదా ప్లాస్టిక్ వాటిలో, అలా ఫ్రూట్స్ కట్ చేసుకొని వచ్చి అలా చేతికి ఇచ్చే లోపల నిజంగా చాలా చాలా ఆనందం, చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు ముందుగానే ఎప్పుడంటే నేను చర్చి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని పైకి లేచాను, అప్పుడే మనసంతా హ్యాపీ అనిపించింది. ఇంకా అన్న దగ్గర ప్రార్థన చేసుకొని ఇలా అన్న వాళ్ళు అన్నం తినమని, అలాగే నాకు ప్రత్యేకంగా ఇలా కేక్ అవి ఇచ్చే లోపల ఇలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. అంటే స్పెషల్ ట్రీట్ లాగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే దేవుడు పరిపూర్ణంగా ఆశీర్వదించాడేమో అని ఫీల్ అయ్యానండి నిజంగా. సరే ఇక్కడ అక్కడి నుంచి ఇదిగో ఇలా బయట వచ్చే లోపల ఇక్కడ మా మాణెమ్మ కూడా అన్నం తిను అని చెప్పింది. మా మాణెమ్మ కూడా వద్దమ్మాయి అని అంటే సరే అది కేసరి అయినా పెట్టించుకోమ్మాయి అని చెప్పింది. కేసరి అయినా పెడతానని సరే కేసరి పెట్టలే అని చెప్పేసి కేసరి అయితే పెట్టించుకున్నాము. అంటే ఇలా అన్నాలు పెట్టినప్పుడు ఏదో ఒకటి వేస్తారు కదా డెజర్ట్ కింద స్వీటు, ఆ స్వీట్కే కేసరి చేశారన్నమాట. సరే ఆ కేసరి కూడా కొంచెం మా మనమ్మ కేసరి అయినా తినమ్మాయి అంటే సరే ఆ కేసరి నాకు పెట్టలే, ఇంటి దగ్గర పిల్లలు మా లేకే జాను వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడ తినమంటే తినలేదండి. లేకి అయితే నాతో పాటు వచ్చింది, అది దాన్ని తినమన్నా తినలేదన్నమాట. సరే అది పెట్టలే పాప తింటారు అని దాన్ని అయితే పెట్టించుకున్నా. సరే ఇక్కడ వీళ్ళు మా చంద్ర, అలాగే చంద్ర వైఫ్, ఈ అమ్మాయి పేరు ఏం పేరు తటక్కన మర్చిపోతుంటాను, ఏం పేరబ్బా, మహిత అంటే చంద్ర మహిత ఇద్దరు కనిపిస్తే సరే ఇక వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇలా ఇదిగోండి వెళ్దామని వస్తుంటే ఇక్కడ అన్న అక్క ఏమో అంటే ప్రార్థన అయిపోయినట్టుంది, అన్న ప్రేయర్ చేయడం బయట వచ్చారన్నమాట. అన్న అక్క అప్పుడు కూడా తినమ్మా కొంచెం తినేసి వెళ్ళండి అమ్మా అని చెప్తూ ఉన్నారు. అయ్యో వద్దన్నా నేను తినలేను అని చెప్పానన్నమాట. అక్కతో అన్నతో ఒక బిట్టి వీడియో తీసుకున్నాను. అంటే చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారండి వాళ్ళు. అంటే కొంతమంది ఏదోలా ఉంటారు కదా, అలా కాదు, మన సొంత వాళ్ళు, మన సొంత మనుషుల్లా ఎలానో అంటే కొంతమంది మాత్రమే అలా ఉంటారండి, అసలు అందరూ ఉండరు. నిజంగా చెప్తున్నాను నేను అలాగా, అంటే కొన్ని చూస్తున్నాను కూడా. అలా అక్క అన్న అయితే ఒక ఫ్రెండ్లీగా ఉంటారండి. సో అలా అయితే అన్న అక్కతో ఒక బిట్ వీడియో అయితే తీసేసుకున్నా. ఇదిగో ఈయనేమో మా బావగారు, మా మణమ్మ వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఇక్కడ ఈయనైతే వీడియోకి ఫోన్ ఇస్తున్నాడు, ఫోన్ మాట్లాడుతూ. ఇక్కడ ఇదిగో పాస్టర్ గారు నాకు ఇచ్చిన యాపిల్ ముక్కనే నా నోట్లో పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ మే అని చెప్తున్నాడు అన్నమాట, బిల్డప్ కోసము.
అలా అందరినీ పలకరించుకొని ఇక ఆనందంతో చర్చి లోపల నుంచి బయట వచ్చేస్తున్నాను. నిజంగా నేను చర్చి లోపలికి వెళ్ళకపోయి ఉంటే ఈ ఆనందాన్ని అంతా మిస్ అయిపోయి ఉండేదాన్ని అండి. అంటే ఒక షైన్ ఫీల్ అయ్యాను కదా, వెళ్దామా వద్దానని. ఆ ఫియర్ అంతా వదిలేసి ఒక్కసారి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని అలా అందరితో పలకరిస్తుంటే ఆ ఫియర్, ఆ షైన్ అంతా మొత్తం ఉష్కాకని ఎగిరిపోయిందండి. అంటే ఏదైనా మనం గట్టిగా అనుకోవాలండి. నేనైతే ఖచ్చితంగా అనుకుంటా, అంటే అనుకుంటా ఇక్కడ అంటే ఎప్పుడు వెళ్ళకుండా ఇప్పుడు వెళ్తే ఏమన్నా అనుకుంటారేమో, అలా వెళ్తే ఏమన్నా అనుకుంటారేమో, ఆ ఫియర్ అనుకొని కానీ ఒక్కసారి నాకు నేనే ధైర్యం చెప్పుకుంటానండి. నేను ప్రతి విషయంలో అంతేను. సో అలా వెళ్ళి ఇలా వచ్చిన దానికి దేవుడి దీవెనలు దొరికాయేమో అనుకొని చిన్న ఆనందం అన్నమాట. సో అలా అయితే చర్చి నుంచి బయట వచ్చేసి ఇదిగోండి ఇక్కడ స్వీట్ బాక్స్, ఈ కేసరి అవన్నీ పిల్లలకు పెట్టి ఈ కేక్ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ కేకులు ప్రత్యేకంగా ఎవరైనా అంటే వాళ్ళతో పాటు ఆ రోజు స్పెషల్గా వస్తారు కదా, వాళ్ళందరికీ కావాలి తెప్పించారండి. వాళ్ళల్లో నేను ఒక స్పెషల్ గెస్ట్ లాగా. సో నాకు కూడా ఇలా ప్రత్యేకంగా ఒక కేక్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇక ఇదిగోండి కేక్ అయితే ఇలా ఉందండి. ఇక కట్ చేసి ఇది పిల్లలకు పెడుతున్నాను. ఇక ఆ రోజు టెంపుల్కి అలాగే చర్చికి అన్నిటికీ వెళ్ళి రావాలి అనుకున్నాను కదా. సో టెంపుల్కి కూడా వెళ్ళాము. మా ఊర్లో ఫేమస్ అయిన టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని చెప్పాను కదా. సో ఆ టెంపుల్కి కూడా వెళ్ళామండి. ఇక వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది, దాన్ని మరో వీడియోలో పెడతానండి. ఇక టెంపుల్కి వెళ్ళి వచ్చి ఈ కేక్ని కట్ చేసి పిల్లలకి ఇస్తున్నాను అన్నమాట. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ టెంపుల్ వీడియోతో కలుద్దాం. నాకేమన్నా బర్త్డేనా? ఇది దేవుడి ప్రసాదం. ఇది ఇంకొక అంటే ఇదేమో జీసస్ ఇచ్చిన ప్రసాదం. ఇది అదేమో బాగుండ కూడా లాగా అయ్యయ్యో ఇలా అయిపోద్ది ముక్కలుగా. ఇదిగో తినే జాను తినండి. ఇదన్నమాట ఇలా ఉంది కేక్ అయితే.